రాష్ట్రంలో వరుసగా ఎన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారట్లేదు. మాగనూరు జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు నిన్న పురుగుల అన్నం పెట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కలెక్టర్ వచ్చి విజిట్ చేసినప్పటికీ ఇవాళ కూడా అదే నాసిరకం బియ్యంతో పిల్లలకు వడ్డించారు. దీంతో విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిస్థితులు నిన్నటికి ఇవాళకి ఏం మారలేదు. విద్యార్థులకు మరోసారి ఉడికని అన్నం, పురుగుల అన్నం విద్యార్థులకు వడ్డించారు. కలెక్టర్ విజిట్ చేసినా కూడా విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారం అందించలేకపోయారు. ఇక్కడ ఆర్డీఓ, ఎంఈఓ, డిఈఓ, ఎంఆర్ఓ అందరూ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ విద్యార్థులకు మరోసారి పురుగుల అన్నమే వడ్డించారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, అన్నం ఉడకలేదు, పురుగులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేయనటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 500 మంది విద్యార్థులకు అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా మరోసారి అదే పురుగుల అన్నాన్ని వడ్డించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పరిస్థితులు మాత్రం ఏం మారలేదు. విద్యార్థులు నిన్న 50 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైనప్పటికీ కూడా అధికారుల తీరు మాత్రం మారలేదు. ఉదయం కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. వీరికి నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తామని చెప్పి ఆమె హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి మారలేదు. విద్యార్థులకు నిన్న ఉన్నటువంటి బియ్యం స్టాక్ నుంచే ఇవాళ కూడా అన్నం వండారు. ఆ వండినటువంటి అన్నం ఉడకకపోవడంతో పాటు అన్నంలో ఎక్కడ చూసినా కూడా పురుగులు మనకు కనిపిస్తున్నాయి. దీంతో ఇవాళ విద్యార్థులందరూ కూడా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అమ్మ, ఇవాళ ఏమైంది అసలు? ఏంది? నిన్న కూడా ఇట్లనే జరిగింది కదా? నిన్న కూడా అంతగానే జరిగినాక కూడా మళ్ళీ ఈరోజు అన్నం ఏం మంచిగా చేసలేరు. డైలీ మేము 12:30కి అన్నం తినేవాళ్ళం. ఈరోజు 2 o'clock అన్నం పెడుతుండ్రు. ఇప్పుడు కూడా అన్నం తిందామని పోయినాం కానీ అన్నం మొత్తం బియ్యం అయింది. పురుగులు వస్తున్నాయి, ఎవరం తినలేము, అందరం చల్లినాం, అందరికి ఆకలేస్తుందంట. ఇప్పుడు అడిగితే మళ్ళీ ఇప్పుడు చేపిస్తాం అని అంటుండ్రు. ఇప్పుడు చేపిస్తే మళ్ళీ ఎప్పుడైతే సాయంత్రం అయితే అది వరకు అన్నం తినకుండా ఊకుండాలా. కలెక్టర్ వచ్చింది అమ్మా, పొద్దున ఏం చెప్పారమ్మా కలెక్టర్కి? కలెక్టర్ మేడం మంచిగా చేపిస్తామని చెప్పింది సార్. చెప్పిరా మీ ప్రాబ్లం ఏందని? చెప్పినాం సార్. ఏం చెప్పిరా? మా అన్నం బాగా చేయలేదు, వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పినాం సార్, వంట వాళ్ళని. ఇంకా తర్వాత మేడం చేస్తా అని చెప్పిండ్రు. అమ్మ, ఏం జరిగింది అసలు? నిన్నేం జరిగింది? నిన్న ఏం తిన్నారు మీరు? అసలు మీ దోస్తులంతా కూడా అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికి ఏమైంది? నిన్న ఫుడ్ పాయిజన్ అయింది. మేము కూడా అదే అన్నం తిన్నాము. మాకు కూడా అన్నం బియ్యం అయ్యింది. ఇంకా పప్పు అయితే అసలు టేస్ట్ లేదు. గుడ్డ అయితే ఓపెన్ చేసి చూస్తే అసలు బ్లాక్ కలర్ ఉంది లోపల. ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా మేము ఉదయం అన్నం తినొచ్చిన ఆకలి అవుతుంది కదా సార్ మాకు కూడా. ఇంకా డైలీ 12:30కే తినేవాళ్ళము. ఈరోజు 2 అయితే కూడా తినలేము. అయినా చేపించినా కూడా మళ్ళీ ఆ అన్నంలో పురుగులు రావడం, బియ్యం కావడం జరిగింది. ఇంకా మేమైతే ఆకలితో ఉన్నాం. ఇప్పుడు కలెక్టర్ వచ్చి ఆమె రాకన్నా ముందు ఇంకా చేయలేదు కదా సార్, మంచిగా చేస్తామని చెప్పింది ఆమె. ఇంకా చేసినా కూడా ఈరోజు బాగా కాలేదు, అన్నం బియ్యం కావడం జరిగింది. ఇంతకుముందు కూడా ఉండేదమ్మా? ఈ 2 రోజులైనా గతంలో కూడా ఏమైనా జరిగిందా? ఇంతకు ముందు కూడా ఉండే, కాకపోతే మళ్ళీ చేపించిండ్రు, మంచిగా అయింది. మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం వరకు కూడా చేపించిండ్రు. అప్పుడు ఫుడ్ మంచిగానే అయింది సార్. విద్యార్థులంతా కూడా మధ్యాహ్న భోజనం లేకుండా ధర్నాకు కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ విజువల్స్ చూస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా ఎవరు కూడా ఇవాళ భోజనం చేయలేదు. డిఈఓ, జిల్లా స్థాయి అధికారి దగ్గర నుంచి మండల స్థాయి అధికారుల వరకు, ఇటు కలెక్టర్ వచ్చినప్పటికి కూడా పరిస్థితి మారలేదు. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఫుడ్ పాయిజన్ 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ అదే బియ్యాన్ని వండి పిల్లలకు పెట్టాలని చూశారు. అయితే దీని మొత్తం పురుగులు అన్నం ఉడకకపోవడంతో విద్యార్థులు ఎవరు కూడా భోజనం చేయలేదు. అందరూ కూడా ఇవాళ మధ్యాహ్నం పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అధికారుల తీరు మాత్రం మారలేదు. మరోవైపు ఇక్కడి నుంచి అస్వస్థతకు గురై మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వారికి కూడా ఉదయం పురుగులతో కూడినటువంటి బ్రేక్ఫాస్ట్ని అందజేశారు. ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ కోసం వెళ్తే అక్కడ పురుగులన్నం. నిన్న జరిగినటువంటి ఘటనను ఇవాళ సరిదిద్దాల్సినటువంటి అధికారులు జిల్లా స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో వచ్చి పాఠశాలను విజిట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ
విద్యార్థులకు మరోసారి కలుషిత ఆహారాన్ని అధికారుల సమక్షంలోనే వండినప్పటికీ కూడా మరోసారి విద్యార్థులకు పురుగుల అన్నం కలుషితమైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నిన్న జరిగినటువంటి ఘటన చూసి కనీసం సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా అధికారులు ఆ దిశగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థులంతా కూడా మండిపడుతున్నారు. ఈ గతంలో కూడా ఘటనలు జరిగినప్పటికీ కూడా ఎటువంటి మార్పు ఇక్కడ కనిపించట్లేదు. పూర్తిగా పురుగుల అన్నం తినాల్సినటువంటి పరిస్థితి ఉంది మాకు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మొత్తం ఈ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత కొన్ని రోజులుగా వడ్డిస్తున్నటువంటి అన్నం అంతా కూడా పురుగులు ఉంటుంది, నాసిరకమైనటువంటి బియ్యంతో మాకు అన్నం వండుతున్నారని చెప్పి విద్యార్థులంతా చెప్తున్నారు. మొత్తం మీద విద్యార్థులకు నిన్న జరిగినటువంటి ఘటనను చూసి కనీసం సరిదిద్దాల్సినటువంటి అధికారులు పూర్తి నిర్లక్ష్యంతో మరోసారి ప్రభుత్వ యంత్రాంగం ఈ విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడంలో విఫలమైంది. విడల్ శంకర్తో నరేష్, టీ న్యూస్, నారాయణపేట జిల్లా.